వందనాలు. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినాన దేవుడు మన శ్రమల్లో మనకిచ్చే భరోసాని వాక్యం నుండి ధ్యానిద్దాం. కీర్తనలో 107వ అధ్యాయము 28వ వచనం నుంచి 30 వరకు చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరుకొనిన రేవుకు ఆయన వారిని నడిపించెను. ఈ దినాన మనకు కూడా చాలా శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో శ్రమలు లేని జీవితాలు అంటూ ఉండవు. అందరికీ శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితం ఒక సముద్రం లాంటిది. కొన్నిసార్లు చాలా నిమ్మలంగా, ప్రశాంతంగా, సైలెంట్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఎట్ సైడ్ నుంచి ఏమొస్తుందో తెలియదు. ఒక తుఫానులా లేచి అలలు ఎగిసి పడతా ఉంటాయి. అనారోగ్య సమస్యలని, అప్పుల బాధలని, వ్యాధులని, లేకపోతే ఆర్థిక ఇబ్బందులని, చాలా సమస్యలతో మనం పోరాడుతూ ఉంటాం ప్రతిదినము. కానీ ఈ సమస్యలన్నిటిలో, ఈ తుఫాన్లన్నిటిలో మనం కొట్టుకుపోము. మనం ఒంటరిగా లేము. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఈ దినాన దేవుడు మనకిస్తున్న భరోసాని కొన్ని సందర్భాల ద్వారా తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో తుఫాన్లు ఎదుర్కొంటాం, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం. కష్టాల్లో దేవుడు అనేక విధాలుగా మనకు సహాయపడతాడు. కష్టాల్లో అనేక విధాలుగా దేవుడు నేనున్నాను అని చెప్పి తాను నిరూపించుకుంటాడు. బైబిల్లో అనేక మందికి కష్టాలు ఎదురైనాయి, అనేక మందికి శ్రమలు ఎదురైనాయి, అనేక మందికి శోధనలు ఎదురైనాయి. క్రైస్తవ్యం అంటే ఆశీర్వాదాలే కాదు, క్రైస్తవ్యం అంటే శ్రమల వలయం కూడా. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయి. అసలు కష్టాలు మన జీవితంలో ఎందుకు వస్తాయి? శ్రమలు మనకు ఎందుకు సంభవిస్తాయి? ఈ శ్రమల్లో మనము దేవుని సహాయాన్ని ఎలా కోరుకోవాలి, దేవుని సహాయాన్ని ఎలా తీసుకోవాలో ఒక సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి కొన్ని వచనాలు 41 వరకు మనం వీలైనంత వరకు ధ్యానం చేసుకుందాం. 35వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఇక్కడ మనం చదివిన ఈ సందర్భాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, యేసయ్య తన శిష్యులతో కూడా ఒక దోణిలో ఆయన ప్రయాణిస్తూ వెళ్ళిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఓడలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, యేసయ్యతో పాటు శిష్యులు ఉన్నారు. లేదంటే ఆ షిప్ కాస్త మధ్య భాగంలోకి వెళ్ళేసరికి, ఆ దోణి సముద్రపు మధ్య భాగంలోకి వెళ్ళేసరికి పెద్ద గాలి, పెద్ద అలలతో తుఫాను వారు ఉన్న దోణి పైన అలజడిగా దాని యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నప్పుడు యేసయ్య దోణిలో ఉన్నాడు. యేసయ్యతో పాటు ఆయన శిష్యులు కూడా ఆ దోణిలోనే ఉన్నారు. కానీ ఆ తుఫాను రేగడం చూసి, ఆ తుఫాను చెలరేగడం చూసి, ఆ కష్టం వారి పైకి రావడం చూసి శిష్యులందరూ భయపడిపోతున్నారు. దాని కింద ఉంటది కదా, ఏమనంటే ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ ఆ యొక్క దోణిలో శిష్యులందరూ ఉన్నారు. శిష్యులతో పాటు యేసయ్య కూడా ఉన్నాడు. యేసయ్య ఓడ అమరభాగమున తలవాల్చుకుని ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. మానవ శరీరాన్ని దాల్చి వచ్చాడు కదండి. ఆయనకున్న అలసట మేరకు, లేదంటే ఆయనకున్న ఆ యొక్క స్ట్రెస్ మేరకు ఆ ఓడ అమరమున తలవాల్చి పడుకుంటే, అదే సమయంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చేసింది. పెద్ద అలలతో, పెద్ద గాలితో, హోరెత్తున గాలితో తుఫాన్ వచ్చేసినప్పుడు శిష్యులందరూ భయపడిపోయి దేవుని లేపుతున్నారు. అయ్యా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా
నువ్వు మమ్మల్ని పట్టించుకోవని చెప్పి శిష్యులు అంటారు. ఇక్కడ ఆగి కొన్ని విషయాలు నేను మీతో చెప్పనా. యేసయ్య ఉన్న దోణిలోనే తుఫాన్ వచ్చింది. యేసయ్య దోణిలో ఉన్నాడు, ఆ దోణిపైకే తుఫాన్ వచ్చింది. అంటే మన జీవితంలో, మన నిత్య జీవితంలో, మన దైనందిన జీవితంలో యేసయ్య మనతో ఉన్నా కూడా, రక్షకుడు మనతో ఉన్నా కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో ఎంతో మంది ఫోన్స్ చేసి అంటారు, అన్నా ఆరోగ్యం బాగలేదన్నా అది వారికి శ్రమ, ఆర్థిక సమస్యలన్నా అది వారికి శ్రమ, అది వారికి తుఫాన్ లాంటిది, కుటుంబంలో సమస్యలు ఉన్నాయన్నా అది వారికి శ్రమ. వారి జీవితంలో ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, వాక్య ధ్యానం ఉంది, సహవాసం ఉంది, సహవాసంగా దేవుని మందిరానికి రావడం ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో కష్టాలు వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఉన్న దోణిపైకే తుఫాను వచ్చిందంటే మన జీవితంలో తుఫాన్ రావడం పెద్ద లెక్క అంటారా? మన జీవితంలో కూడా తుఫాన్ వస్తుంది. సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, తుఫాను ఎవరి జీవితంలోకి వస్తుందో చెప్పనా, శ్రమలు ఎవరి జీవితంలోకి వస్తుందో చెప్పనా, దేవుని చిత్తంలో ఉన్న వారి జీవితాల మీదకే పరీక్షలు శ్రమలుగా వస్తాయి. ఇది నాన్న అట్లాంటి పరీక్షలు గుండా మీరు వెళ్తున్నారేమో, అట్లాంటి శ్రమల గుండా మీరు వెళ్తున్నారేమో. ఒక మాట గుర్తుంచుకోండి, అవి దేవుడు అనుమతి లేకుండా రాలేదు. వితౌట్ గాడ్ పర్మిషన్, దేవుడు అనుమతి లేకుండా అవి మీ జీవితంలోకి రాలేదు. అవి మీ జీవితంలోనికి వచ్చాయంటే ఏదో ఒక కారణంతోనే వచ్చాయి. ఇక్కడ తుఫాన్ వచ్చింది, భయంకరమైన తుఫాన్ వచ్చింది. కానీ విషయం ఏంటంటే యేసయ్య కూడా ఆ దోణిలోనే ఉన్నాడు కాబట్టి ఆ తుఫాను ఈ దోణిను ముంచలేకపోయింది. సృష్టికర్తను ముంచే శక్తి ఆ తుఫానుకు ఉంది. ఏంటండి, నోటి మాటతో సృష్టిని సృష్టించాడు. అలాంటి సృష్టికర్తను సృష్టి ఏమన్నా చేయగలదా? ఆ సృష్టి కేవలము ఒక పరీక్షకు మాత్రమే ఆ దోణి వైపు వచ్చింది. తన శిష్యులు ఎలా ఉన్నారో, లేదంటే వారి విశ్వాసము నిలకడ జీవితం ఎలా ఉందో, ఆ పరీక్ష నిమిత్తము ఆ తుఫాను వారి జీవితంలోనికి వచ్చింది. దేవుడుంటే కష్టాలు రావు అంటే ఖచ్చితంగా మన జీవితంలో కష్టాలు వస్తాయి. ఆ కష్టాల వెనకాల ఉండే పరీక్ష ఏంటో 2వ పాయింట్లో మనం చూద్దామా? 38వ వచనంలో 38వ వచనం చదువుకుందాం. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఉంటే, మన జీవితాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు ఈ శ్రమల్లో గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకి కలిగిన ఆలోచన ఏంటంటే, దేవుడు లేడు నా జీవితంలో, దేవుడు నా జీవితంలో ఉంటే ఎందుకు నాకు ఇన్ని శ్రమలు రావాలి, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదురవ్వాలి, ఎందుకు నేను ఇలా నలిగిపోవాలి ఇన్ని శ్రమల్లో అని అనుకుంటా ఉంటాం. ఇక్కడ దేవుడు ఆ దోణిలోనే ఉన్నాడు. దేవుడు ఉండే దోణిలోనే చాలా తుఫాను తాకింది ఆ దోణిని. దేవుడు ఆ దోణిలోనే ఉన్నాడు. కానీ అంత తుఫాన్లో కూడా ఆయన ఏమీ చేయలేదు, సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఆ సైలెంట్ పీరియడ్ లో మన జీవితంలో కూడా చాలా తుఫాన్లు తాకుతూ ఉంటాయి మనల్ని మన జీవితంలో. కానీ ఆ టైంలో దేవుడు కొన్నిసార్లు సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే మనల్ని పరీక్షించే సమయం, మన విశ్వాసం ఎలా ఉంది. ఈ సమయంలో మనం ఏం చేస్తాం? దేవుడిని ఆశ్రయిస్తామా, లేకపోతే వేరే వాటి వైపు పరిగెడతామా అని చెప్పి దేవుడు సైలెంట్ గా ఉంటాడు. మనం విశ్వాసం ఆయన మీద చూపినప్పుడు ఖచ్చితంగా ఆ తుఫాన్ని ఆయన ఆపుతాడు. ఇక్కడ కూడా ఈ శిష్యులు వెళ్ళి అంటారు కదా, అయ్యా మేము ఇంతగా నశించిపోతున్నాము, నీకు చింత లేదా, నువ్వు బాగా ఉన్నావు కదా అని చెప్పి అంటా ఉన్నారు. మన జీవితంలో కొన్నిసార్లు అలాగే ఉంటాం. అసలు దేవుడు ఉన్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా, ఆయనకి చింత ఉందా నా కోసం, నన్ను ఏమన్నా చూస్తున్నాడే అని అనుకుంటా ఉంటాం. కానీ లేదు, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. మనకి ఆబ్సెంట్ ప్రెజెంట్ అని తెలుసు కదా, స్కూల్కి వెళ్తే అటెండెన్స్ వేస్తూ ఉంటారు. ప్రెజెంట్ అంటే
వచ్చినట్టు, స్కూల్కి వచ్చినట్టు. అబ్సెంట్ అంటే రాలేనట్టు. ఇక్కడ మన లైఫ్ లో మనకి ఎదురయ్యే సమస్యలను బట్టి దేవుడు కూడా అబ్సెంట్ అయ్యాడేమో, లేడేమో, దేవుడు రాలేదేమో నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న సమస్యల్లోనికి అనుకుంటా ఉంటాం. లేదు, ఆ ధోనిలో కూడా దేవుడు ఉన్నాడు, కానీ ఆయన ప్రెజెంట్ లోనే ఉన్నాడు, ప్రెజెంట్ అయ్యే ఉన్నాడు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన ప్రెజెంట్ ని ప్రెజెంటేషన్ గా చూపించలేదు. నీ జీవితంలో కూడా ఇలాంటి దారులు గుండా వెళ్తున్నావేమో, ఈ అలల్లో కొట్టుబిట్లాడిపోతూ ఎటు తోచక దిక్కులేని పరిస్థితిలో ఉన్నావేమో. ఆయన మౌనంగా ఉన్నంత మాత్రాన నీకోసం ఆలోచించట్లేదు, నిన్ను పట్టించుకోవట్లేదు అనుకోవడానికి లేదు. ఆయన నీ కోసం ఆలోచిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటాడు. ఆయన నీ జీవితంలో నీ సమస్యలో ప్రెజెంట్ గా ఉన్నాడని చెప్పి ఏదో ఒక దినాన్ని నీకు ప్రెజెంటేషన్ గా నీ కళ్ళ ముందు ఇస్తాడు ఆ ప్రెజెంటేషన్ ని. అప్పటి వరకు ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు నిన్ను వెనక్కి లాగేసినా, నీ ధోని మునిగిపోతుంది అని నీకు అనిపించినా సరే ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఆయన నీ ధోనిని మునిగిపోనివ్వడు. ఇంకా నువ్వు చాలా ప్రయాణం చేయవలసి ఉంది, ఇంకా ఆయనతో నువ్వు ఎన్నో అనుభవాలు పంచుకోవాల్సి ఉంది, ఇంకా నీ జీవితంలో ఆయన ఎన్నో ఆనందాలు రాసి ఉంచాడు, ఎన్నో అద్భుతమైన దినాలు నీకు కోసం ఎదురు చూస్తా ఉన్నాయి. ఆయన నీ జీవితంలో ఎప్పుడూ లెక్కించాడు ఆయన చిత్త ప్రకారం. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి, ఇక్కడ ఇంకొక మాట ఉంది కదా, ఆయన గద్దింపగా అంట తుఫాన్ అంట నిమ్మలం అయిపోయిందంట, అంటే సైలెంట్ అయిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే మనం వాటిని కంట్రోల్ చేయలేం, మన కంట్రోల్లో అవి ఉండవు. మన కంట్రోల్కి మనం చేసే కంట్రోల్ మించిపోతాయి మన సమస్యలు అనేవి. మన చేతుల్లో ఉండవు. చేయి దాటిపోయిన సమస్యలు ఇంక ఓడిపోయాం, ఇంకా వేసారిపోయింది, ఇంకా ఆశలన్నీ కోల్పోయాము అన్న పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ కూడా తుఫాను వాళ్ళ కంట్రోల్లోకి లేదు. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎందుకంటే వాళ్ళందరూ చేపలు పట్టే వాళ్ళే, వాళ్ళు చాలా తుఫానులు చూసుంటారు. కానీ అన్ని తుఫానుల మించిన ఇది భయంకరమైన తుఫాను కాబట్టి వాళ్ళు దేవుడిని ఆశ్రయించారు. ఇక్కడ కూడా నీ చేయి దాటిపోయిన పరిస్థితులు అయి ఉండొచ్చు, నీ అవుట్ ఆఫ్ కంట్రోల్, నువ్వు కంట్రోల్ చేయలేవు, నువ్వు మేనేజ్ చేయలేని పరిస్థితులు అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు. నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకుని ఆయనే వాటన్నిటిని నిమ్మలం చేస్తాడు, సైలెంట్ చేస్తాడు. ఎంతమంది అన్నా సరే, ఎంతమంది నిన్ను నిందించినా సరే, వాళ్ళందరి నోరుల్ని ఆయనే మోయిస్తాడు, ఆయనే సైలెంట్ చేస్తాడు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నమ్మకంగా ఉండు, విశ్వాసంతో ఉండు, ఆయన మీద మాత్రమే ఆధారపడు. ఎలాంటి తుఫాన్ అయినా ఆయన అణిచివేయగల సమర్థ. అయితే దేవుడు గద్దించాడు. గద్దించిన వెంటనే ఏమైంది? 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిరి నిమ్మలమాయెను. తుఫాను ఉన్నంతసేపు ఆ ధోనిలో ఎలా ఉందో చెప్పనా? అదొక రకమైన భయం. ఈ తుఫాన్లో మరణిస్తానేమో, ఇక ఇదే ఆఖరి రోజేమో, ఇక నా జీవితంలో ఇంక రోజులు లేవేమో. మనకు కూడా ఒక్కొక్కసారి అట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి కదండి. మనకున్న బాధలను బట్టి ఒక్కొక్కసారి అనారోగ్యం ఎక్కువైపోయి మనకు అనిపిస్తుంది, నేను ఇంక బ్రతకలేనేమో, ఇదే నాకు ఆఖరి రోజేమో. అప్పుల బాధలు ఎక్కువైపోయి మనకు అనిపిస్తుంది, ఈ అప్పులు తీర్చకుండా నేను చచ్చిపోవాల్సి వస్తుందేమో, లేదా నా కొడుకు పెళ్లి చూడకుండా నేను చచ్చిపోలేమో, ఎంతకాలం నుంచి గర్భఫలం ఎదురు చూస్తున్నా గర్భఫలం రావట్లేదేమో. ఇలాంటి తుఫాను లాంటి సమస్యలన్నింటినీ ఇది నాన్న దేవుడే మీ పక్షంగా ఆయన గద్దించబోతున్నాడు. మీ ప్రతి తుఫానుని, ప్రతి సమస్యను ఆయన గద్దించబోతున్నాడు. ఎందుకంటే ఆయన మీ ధోనిలో ఉన్నాడు, మీ కుటుంబపు నావలో ఉన్నాడు యేసయ్య. ఆయన మీ నావలో ఉంటే తుఫాన్ రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఏదైనా నీ పైకి రావచ్చు, కానీ అవి మనల్ని ముంచలేవు. ఎందుకంటే మన కుటుంబంలో యేసయ్య ఉన్నాడు. మనల్ని వచ్చి భయపెడతాయి, మనల్ని వచ్చి వణికిస్తాయి, మనల్ని వచ్చి ఇబ్బంది పెడతాయి, కానీ అవి మనల్ని ఏం చేయలేవు.
కష్టం నీ కాంపౌండ్ దాకా రాగలదేమో కానీ నీ కాంపౌండ్ దాటి లోపలికి రాలేదు. ఎందుకంటే నీ కాంపౌండ్ లోపల నీతో పాటు యేసయ్య ఉన్నాడు. ఇది నాన్న నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నీ శ్రమలను ఆయన గద్దించబోతున్నాడు. అసలు తుఫానులు అనుమతించగల కారణం ఏంటో చెప్పనండి. ఒకటి, నీ విశ్వాసము బలపడుటకు. రెండవది, ఆయన శక్తిని నీకు చూపించటానికి. మూడవది, తుఫాను తర్వాత ఇచ్చే ప్రశాంతవరమైన వాతావరణాన్ని బట్టి ఆయన నామానికి మహిమ వస్తుంది, ఆయన నామానికి ఘనత వస్తుంది. ఇది నాన్న తుఫానుల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతూ కొట్టుకుపోతామేమోనన్న భయంతో ఎవరన్నా ఉన్నారేమో. దేవుని పక్షంగా నేను మీతో చెప్తున్న మాట ఏంటో చెప్పన, ఆయన మీ పక్షంగా నిలబడి ఆ కష్టాలను గద్దిస్తున్నాడు. మీ జీవితంలో ప్రశాంతతను దయచేస్తాడు. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ. కొంతమందికి స్పిరిచువల్ సైక్లోన్స్ ఉంటాయి, ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా నా యేసయ్య నీ దోణిలో నిలబడి నీ పక్షంగా ఆయన తన వాక్కుని పంపి నీకు ప్రశాంతతను దయచేస్తాడు. నిశ్చయంగా వాగ్దానపూర్వకంగా మీకు ఒక మాట చెప్పిన, మీరు సంతోషించే రోజులు ముందే రాబోతున్నాయి. మీరు ఖచ్చితంగా శ్రమల్లో వెళ్తున్నారా, కష్టాల్లో వెళ్తున్నారా, మీరు ఆనందించే రోజులు రాబోతున్నాయి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. ఏదో ఒక ఆశతోనే కదండి మనం ఉన్నాం. ఆశ లేకుండా ఎవరిని లేం కదా. ఖచ్చితంగా మన ప్రతి ఆశను దేవుడు తీర్చి ఒడ్డుకు చేరుస్తాడు. శ్రమల్లో పడిపోవద్దండి, నిలబడదాము, దేవుణ్ణి ఆశ్రయిద్దాము. దేవుడిచ్చే ప్రశాంతతను మనం అందరం పొందుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు శ్రమల్లో మా పక్షాన ఎలా నిలబడతారో ప్రభా, మా దోణిలో ఎలా నిలబడతారో మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ఎన్నో తుఫాన్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అలలు లేచి వారి కుటుంబ నామను కొడుతున్న పరిస్థితి అయ్యా. కానీ మా నమ్మకం ఏంటంటే నువ్వు నిలబడి గద్దిస్తావు, నువ్వు సహాయం చేస్తావు ప్రభా. తండ్రి నీ పక్షంగా ప్రభా, అయ్యా ప్రభా, నిలబడిన ప్రజల పక్షంగా నువ్వు ఉంటావు నాయన. అనేక మార్లు ప్రభా నీ ప్రజల పక్షంగా నువ్వు నిలబడి ప్రభా వారి జీవితంలో బలమైన కార్యాలు చేశావు. ఇది నాన్న అనారోగ్యం అనే సమస్యతో, అప్పుల బాధలతో ప్రభా, శ్రమలకు తాళలేక నీకు మొర్ర పెడుతూ ఉండగా వారి జీవితాల్లో బలమైన కార్యాలు చేయండి. ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ఫలాభివృద్ధిని కలిగించి నీ కృపలో బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.